అందరికీ నమస్కారం. మన కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారి పాలనా యోగ్యతలు అంశం మీద ఈరోజు మనం తెలుసుకుందాం. పాలకుడు అంటే ప్రజలను పరిపాలించేవాడు. కాలాన్ని, వ్యవస్థలను అనుసరించి పాలకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. పూర్వకాలంలో రాజు, మహారాజు, చక్రవర్తి, ప్రభువు, రాజేంద్రుడు, నరేశుడు, భూపతి అని పిలిచిన చరిత్ర కనబడుతుంది. నేటి ప్రజాస్వామ్య కాలంలో ప్రజలే పరిపాలకులు కనుక స్థాయిని బట్టి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యపాలకుడని ఎన్నో పేర్లు ఉన్నాయి. పేర్లు, హోదాలు ఎలా ఉన్నా అందరూ ప్రజాపాలకులే అనే మాట నిర్వివాదం. పాలకుడు ఎలా ఉండాలి అనే చర్చ వేదకాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ప్రభువు అయిన వాడు అందరి పట్ల సమధర్మాన్ని, సమన్యాయాన్ని అమలు చేయాలనే విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదం లేదు. కానీ పాలకుల గత చరిత్రలను పరిశీలిస్తే సర్వసమానత్వాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి దుస్థితి దేశానికి గౌరవప్రదం కాదు. ప్రజల్లో వినయ సౌశీల్యాలను నింపుతూ వారిని సదా రక్షిస్తూ చక్కగా పోషించేవాడే నిజమైన పాలకుడు అని కాళిదాసు మహాకవి రఘువంశంలో అంటాడు. అన్ని విధాలుగా ప్రజల పోషకుడు, పాలకుడు, రక్షకుడు, శిక్షకుడు అయినవాడు పాలకుడే అయితే ప్రజల తల్లిదండ్రులు కేవలం జన్మకారకులే అవుతారని, అలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఆదర్శప్రాయమన్నది కాళిదాసు భావన. అనాదిగా సాహిత్యాన్ని అవలోకిస్తే ప్రతి కావ్యంలోని ఉపసంహార వాక్యాల్లో ప్రభువులు ప్రజలను చక్కగా పరిపాలింతురుగాక అనే మాట కనబడుతుంది. అంటే ప్రజాపాలకుడి బాధ్యత ఎంత గురుతరమైనదో గ్రహించవచ్చు. ప్రజలు ఎలాంటి పాలకుడిని కోరుకుంటారు అనే ప్రశ్నకు సాహిత్యంలో అడుగడుగునా సమాధానాలు కనబడతాయి. భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో, ఓ రాజా, నీవు పాలించే ఈ భూమండలం ఒక ఆవు వంటిది, ప్రజలు లేగదోడల వంటి వారు. నీవు ఈ భూగోవు నుంచి అమృతమయమైన పాలను పిండుకోవాలంటే ఆవు సంతానమైన లేగదోడల్ని చల్లగా కాపాడు. లేగదోడలు బాగుంటేనే ఆవుకు సంతోషం కలుగుతుంది. అప్పుడు ఆ గోవు ఎక్కువగా పాలు ఇస్తుంది అంటారు. ఈ మాటల వల్ల ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసింది కదా. ప్రజాపాలనలో అడుగడుగునా 4 పాదాల ధర్మాన్ని నడిపించి విశ్వవిఖ్యాతిగాంచిన విక్రమార్క చరిత్ర అందరికీ తెలుసు. ఆయన అనంతరం ఆయన కూర్చున్న గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నించాడు భోజరాజు. ఒక శుభముహూర్తంలో ఆ సింహాసనంపైకి ఎక్కబోతుండగా ఆ సింహాసనానికి గల 16 మెట్లకు ఇరువైపులా ఉన్న బొమ్మల్లో ఒక్కొక్క బొమ్మ విక్రమార్కుడిలోని సామర్థ్య గుణాలకు సంబంధించిన కథను చెప్పి, అలాంటి సుగుణాలు నీలో ఉంటేనే ఈ అపూర్వ సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడవు అని చెప్తుంది. అలా భోజరాజు 32 బొమ్మలు చెప్పిన ఆ కథలను విని వాటిలోని విక్రమార్కుడి సుగుణాలు తనలోనూ ఉన్నాయని నిశ్చయించుకున్న తర్వాతే సింహాసనాన్ని అధిరోహించాడట. ఆ సుగుణాల్లో దయ, ధర్మం, నీతి, కారుణ్యం, సత్యశీలం, రుజువర్తనం, దాతృత్వం, ప్రేమ, ఆప్యాయత, శౌర్యం, ప్రజ్ఞ, సౌజన్యం లాంటి గుణాలెన్నో దర్శనమిస్తాయి. ఈ కథ నేటికీ ఆదర్శం.
ఇప్పటి ప్రజాక్షేత్రంలో అధికారాన్ని, పదవులను కోరుతున్న ప్రజానాయకులు తమలో ఇలాంటి సుగుణ సంపదలు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే పదవులు చేపట్టాలి. సుగుణ సంపత్తితో ప్రజారంజకమైన పరిపాలన చేసిన నేతలను ప్రజలు ఎలా ప్రశంసిస్తారో ప్రాచీన కవుల సూక్తుల్లో గ్రహించవచ్చు. ఓ రాజా, సూర్యుడు కోట్ల కొలది చేతులతో మానవాళిని ఆరోగ్యంగా కాపాడుతుంటే నీవు ఒక్క చేతితోనే ప్రజలందరికీ సహాయపడుతున్నావు. కనుక నీవు సూర్యుడి కంటే గొప్పవాడువు అంటాడు ఒక కవి. ఓ రాజా, దానాలు చేయడంలో నీతో పోటీ పడలేక బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ స్వర్గంలో ఉన్న కల్పవృక్షం కూడా నీతో సమానంగా అడిగినవి ఇవ్వలేక స్వర్గాన్ని వీడి కిందకు పడిపోయిందంటాడు మరొక కవి. ఇలా ప్రజాపాలకులకు ప్రజలే పరీక్షకులు. ప్రజల హృదయాలను గెలుచుకున్నవాడే నిజమైన పాలకుడు. ప్రజల నిరసనను పొందినవాడు పాతకుడిగా మారిపోతాడు. కనుక ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేయాలో, ప్రజలను ఉదాసీనం చేసి ప్రజాగ్రహానికి గురి కావాలో తేల్చుకోవాల్సింది నాయకులే. ఈరోజు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు రచించిన ప్రజలే పాలకులు అనే అంశం గురించి తెలుసుకున్నాం. తదుపరి శివత్వం అనే అంశం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.